పెట్టారు, వరాలు తీసుకొని వెనక్కి వచ్చారట. అదే వరాలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు పొందలేకపోతుంది? ఒక హైదరాబాద్కే 1,00,000 కోట్లు కావాలి, ఎందుకు కావాలని చెప్పేసి ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి ఇచ్చారు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ కార్డియల్ మీటింగ్ అకార్డింగ్ టు సోర్సెస్. చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందట. ఆంధ్రప్రదేశ్లో మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఒక హైదరాబాద్కే 1,00,000 కోట్లు అంటే గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్తో మొదలెట్టి రాష్ట్రాన్ని మొత్తం తిరిగి పునర్నిర్మించాల్సిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత కావాలి? ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ నేషనల్ మీడియాలో జరుగుతుంది. ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన చర్చలు జరగవు, నేషనల్ మీడియాలో అయితే దీని మీద చాలా గట్టిగానే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అమరావతికి 1,00,000 కోట్లు కావాలని లోగడ అప్పుడెప్పుడో వినిపించేవాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అడగలేకపోతున్నారు అని అడుగుతున్నారేమో. బహుశా రేవంత్ రెడ్డి గారి లాగా బోల్డ్గా వెళ్ళి అడిగి ఉండకపోవచ్చు, అది కూడా వాస్తవమే అయి ఉండొచ్చు. దీంతో పాటు ఏంటంటే నిన్న తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక రాష్ట్రం కులాన్ని వదిలేసి ఒక రాష్ట్రం ప్రాంతీయవాదాన్ని వదిలేస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ మధ్యకాలంలో ఆయన చాలా సునిశ్చితమైన పరిశీలన చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు, వాటిని బేస్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల్లో భావోద్వేగాలు ఉంటాయి, ఆయన వ్యాఖ్యల్లో చాలా లోతైన పరిశీలన కూడా ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏ.ఎస్. రావు గారు, తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి, అలాగే ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షుడు. నమస్తే డాక్టర్ ఏ.ఎస్. రావు గారు. అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఈ లోపల టు స్టార్ట్ విత్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, ముందుగా సరే ఆ 2 రాష్ట్రాలు ఆ లెక్కలు వాటిలోకి వెళ్లే ముందు నిన్న తిరుపతి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రం ప్రాంతీయవాదంతో, ఒక రాష్ట్రం కులంతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యల్లో ఇలాంటి సునిశ్చితమైన పరిశీలన చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఒకసారి ఆయన ఏమన్నారు చూసి మీ దగ్గరకు వస్తాను. ఒక రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. తెలుగు రాష్ట్రాలు రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? నిన్న డీసీఎం గారు మాట్లాడిన దాని మీద ఆయన చెప్పిన 2 పదాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్కు, ఒకటి తెలంగాణకు వర్తిస్తుంది. సరే, ప్రాంతీయతత్వం అనేది తెలంగాణ. ఎందుకు అంటే ఆ తెలంగాణ వాదులు ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తూ ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. 12 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు అయితే బాగా ఉన్నాయి, అందులో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. సో వీటిని తట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయ పార్టీలు, అంటే ఆ కుల వ్యవస్థను ప్రోత్సహించకుండా ఉండే రాజకీయ పార్టీలు ఏమేమి అంటే, ఇప్పుడు ఆయన కూడా ఆ మాట మాట్లాడుతున్నాడు, కానీ ఆయన పార్టీ కూడా ఏ కులం మీద బేస్ ఉంది, ఎక్కడ గెలిచారు, 21 సీట్లు ఎక్కడ రాగలిగాయి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. మరి తను సరే నేనేదో రాజ్యసభ ఇంకొక అభ్యర్థికి, అంటే ఇంకొక సామాజిక వర్గానికి ఇచ్చాను, మంత్రి పదవి ఇంకొక సామాజిక వర్గానికి ఇచ్చాను అంటే అదే సామాజిక వర్గమే పరిపాలనలో ఎప్పటి నుంచో వస్తున్నది. 2 సామాజిక వర్గాలే ఆంధ్రప్రదేశ్లో, సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడైనా. సో ఆ 2 సామాజిక వర్గాల నుంచి, అంటే ఆ క్లచెస్ నుంచి బయటపడాలి ఆంధ్రప్రదేశ్. అంటే ఆ కుల రాజకీయాల నుంచి బయటపడాలి. ఇది ఖచ్చితంగా జరగాలి, నా అభిప్రాయం కూడా అది. జరగాలి అంటే ఇంకా ఆల్టర్నేటివ్ కావాలి. సో ఇవాళ కనిపిస్తున్న ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, అంటే జనసేన పార్టీ. సరే, బీజేపీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం మొదటి నుంచి, చాలా కాలం నుంచి కూడా ఆ 2 సామాజిక వర్గాలు కాకుండా 3వ సామాజిక వర్గాన్ని మనం పైకి తీసుకురావాలి, అధికారంలో కూడా తీసుకురావాలి, అప్పుడు కానీ ఇది కంట్రోల్ కాదు అనేటువంటి చర్చ జరిగి నిర్ణయం కూడా తీసుకునే. సరే, బీజేపీలో కూడా ఆ సామాజిక వర్గాలని కన్నా లక్ష్మీనారాయణ వస్తే ఆయన తప్పు చేసి వెళ్ళిపోయాడు, సోమువీర్రాజు పార్టీ నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు అనుకుంటే ఆయన తప్పు చేసాడు,
ఇంకా నెక్స్ట్ ఎవరు అనేది బీజేపీలో ఇవాళ పెద్ద ప్రశ్న ఆ సామాజిక వర్గం. దాదాపు 7 జిల్లాల్లో వాళ్ళ ప్రభావం ఉంది, నోటు. అలాగే యూనిటీ కూడా పెరిగింది. సరే, ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ మీద. అది ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మనందరం చూస్తున్నాం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ తెలుగుదేశం ఏమైనా పక్కన జారితే మళ్ళీ జారిపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీ నుంచి జారి పక్కకు రానేరా. అవసరమైతే అసలు మీరు చెప్పిన ప్రశ్నే ఉత్పన్నం కాదు సార్. తెలుగుదేశం చాలా బలమైన సపోర్టర్. ఈరోజు ఎన్డీఏ బ్యాంక్ అయిందంటే తెలుగుదేశం వల్ల, జేడీఏ వల్ల. అండ్ వాళ్ళు మమేకం అవుతున్న తీరు, ఆ 2 పార్టీలు ఒకరితో ఒకళ్ళు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటున్న తీరు దృష్ట్యా తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో డివేట్ కాదు. అంటే నేను మీ అభిప్రాయంతో విభేదిస్తున్నాను. యూ హ్యావ్ ఎవరీ రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. ఇప్పుడు గతంలో కూడా ఏం జరిగింది మరి? రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు అనేక విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా 1 సంవత్సరం ఇంక ఎన్నికలు ఉన్నాయనగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వదిలేసి